या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। సమస్త ప్రజానీకానికి తెలియనిగా మన యొక్క సిరిసిల్ల పట్టణంలో ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం నెలకొని సిరిసిల్ల పట్టణం అంతా కూడా చాలా విభిన్న పరిస్థితుల్లో ఉన్నటువంటిది. అదేవిధంగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టడానికి మనము గత 3 సంవత్సరాలుగా శ్రమిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆలయము పూర్తి కావడానికి సముచితమైనటువంటి భావన వ్యక్తం కావడం లేదు. అందు నిమిత్తమై ఈ యొక్క సిరిసిల్ల పట్టణంలో మనమందరం కూడా సదభిప్రాయంతో ఈ యొక్క యాగం చేయడానికి పూనుకున్నాము. కావున సమస్త భక్తులందరూ కూడా ఇట్టి యాగంలో పాల్గొని సుసంపద చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శరణాగత దీనార్తపరిత్రాణపరాయణే సర్వస్యాత్యధరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం యా దేవి సర్వభూతేషు యద్భూతేన సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. సిరిసిల్ల పట్టణంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థమై మరియు ఆలయ నిర్మాణం త్వరితగతిగా పూర్తి కావాలనేటువంటి సదుద్దేశం చేత ఈ యొక్క చండీ మహాయజ్ఞాన్ని సంకల్పించుకొని మహాకార్యక్రమైనటువంటి ఈ యొక్క చండీ యాగాన్ని ప్రారంభం చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇట్టి అమ్మవారి యొక్క యజ్ఞ కార్యక్రమం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నటువంటివి కూడా తొలగిపోయి అటువంటి విజయవంతంగా ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఇటువంటి యజ్ఞం వల్లనే సాధ్యమవుతుంది అనేటువంటిది. అందులో అమ్మవారి యజ్ఞ కార్యక్రమం వల్ల ఇటువంటి పరిపూర్ణమైనటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టుకుంటామో అవన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా విజయవంతంగా నెరవేరడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆ సదుద్దేశం చేతనే ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి యొక్క ఆ ఆలయ నిర్మాణ నిమిత్తార్థమై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా అందరూ సకాలంలో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అందరూ కూడా సహకరించి ఈ యజ్ఞ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రవుతారని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః.